క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయును కనుక నన్ను మహిమపరచును. యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తును గూర్చిన విషయాలు మనకు స్పష్టమైన రీతిలో చూపించకుండా పరిశుద్ధాత్ముడు కూడా యేసు ప్రభువును తగిన విధంగా మహిమపరచలేడు. యేసు తనకు తానే మహిమ కలిగి ఉన్నవాడు. ఆయన మహిమయే ఆయనకు అలంకారం. ఆదరణకర్త మన ప్రభువైన యేసు దగ్గర్నుండి ఏవి పొందాడో వాటినే మనకు చూపిస్తాడు. ఆయన ప్రత్యక్షపరిచేంత వరకు మనం దేన్నీ స్పష్టంగా చూడలేం. మన మనసులను లేఖనాలను తెరిచే విధానం ఆయనకే తెలుసు. ఈ రెండు కార్యాలు ఒకేసారి జరిగించటం ద్వారా మన ప్రభువును మన కళ్ల ముందుంచుతాడు పరిశుద్ధాత్ముడు. ఒక విషయాన్ని కళ్లకు కట్టినట్లు వివరించటం పెద్ద కళ. సత్యస్వరూపి అయిన ఆత్మ దగ్గర ఆ కళ నిండుగా ఉంది. ఆయన ఏదైనా విషయాన్ని మనకు వివరించాలనుకున్నప్పుడు దాన్ని గూర్చి చెప్పడం కంటే దానినే మన కళ్ల ముందుంచుతాడు. ఇప్పటికే పరిశుద్ధ దర్శనాలు చూసిన వారికి తెలుసు ఇది చాలా గొప్ప భాగ్యమని. పరిశుద్ధాత్మ ప్రకాశాన్ని మనం అన్వేషిద్దాం. కేవలం యేసు ప్రభువును మహిమపరచటానికే తప్ప మన ఆసక్తిని సంతృప్తిపరుచుకోవటానికి కాదు, వ్యక్తిగతమైన సుఖాన్ని పొందటానికి కాదు. మనం ఆయన గూర్చి యోగ్యమైన తలంపులనే కలిగి ఉండటం ఎంత బాగుంటుంది. ఏదో ఆయనను మాటలతో ఉబ్బించాలి అన్న తలంపులు మన ఘనమైన ప్రభువును అవమానపరుస్తాయే తప్ప వాటి వలన ప్రయోజనం లేదు. మన హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయనకు గట్టిగా హల్లెలూయా స్తోత్రాలు చెప్పేలా ఆయన వ్యక్తిత్వాన్ని గూర్చి, ఆయన రక్షణ కార్యాన్ని గూర్చి, ఆయన మహిమను గూర్చి మనం స్పష్టమైన అవగాహన కలిగి ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ బోధచేత ప్రభావితం చెయ్యబడి క్షేమాభివృద్ధి చెందిన హృదయం ఎక్కడుంటుందో అక్కడ రక్షకుడైన యేసు చెప్పలేనంతగా మహిమపరచబడతాడు. పరిశుద్ధాత్ముడా, పరలోక ప్రకాశమా, మా దగ్గరకు వచ్చి మా ప్రభువైన యేసును మాకు చూపించు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.